దేవుడిని నిజాయితీగా కొలిచే వాళ్ళ కోసం, నిజాయితీగా ఆరాధించే వాళ్ళ కోసం ఈ వీడియో. అది హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లిమ్స్ అయినా, వాటెవర్ ఎవరైనా కూడా వాళ్ళ కోసం ఈ వీడియో. ముఖ్యంగా హిందూ సోదరుల కోసం. మన భారతదేశంలో ఎవరు ఏ మతాన్నైనా స్వేచ్ఛగా స్వీకరించే హక్కు, ఏ దేవుడినైనా ఆరాధించుకునేటువంటి హక్కు ఉంటుంది. అలాగే ఈ క్రైస్తవులైనా, హిందువులైనా కూడా వాళ్ళ వాళ్ళ ధర్మాలను బోధించుకునేటువంటి హక్కు, వివరించుకునే హక్కు ఉంటాయి. ప్రజలు వాళ్ళ వాళ్ళ నమ్మకాలను బట్టి, విశ్వాసాలను బట్టి ఏ దేవుడినైనా ఆరాధించుకునేటువంటి హక్కు ఉంటుంది. ఎవరు బలవంతంగా జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి బలవంతపు మత మార్పిళ్లు చేసేసే అంత సినిమా భారతదేశంలో ఉండదు. అయితే ప్రజల యొక్క వ్యక్తిగత మత విశ్వాసాలను గౌరవిస్తూ అందరినీ సమాన భావంతో పరిపాలించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఏ ప్రభుత్వమైనా లేదా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల యొక్క వ్యక్తిగత మత విశ్వాసాల్లోకి జోక్యం చేసి ఉన్నాయనంటే కేవలం రాజకీయ స్వలాభం కోసం మాత్రమే. ప్రభుత్వం పాలనా పరంగా ఫెయిల్యూర్ అయినప్పుడు, లేదా రాజకీయ పార్టీ అధికారంలోకి రావడానికి విధి లేక ఆఖరి అస్త్రంగా ఏ గడ్డైనా కరవాలి అనుకున్నప్పుడు మతాన్ని మాత్రమే అడ్డం పెట్టుకుంటుంది. ఉదాహరణకి భారతదేశంలో హిందువులే మెజారిటీ పీపుల్. ఈ మెజారిటీ పీపుల్ని రెచ్చగొట్టి పరమతస్తుల మీదకి రెచ్చగొడితే తద్వారా రాజకీయ లాభం పొందాలి అనుకుని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. నేను చెప్పే విషయాలను బట్టి అవి ఏ రాజకీయ పార్టీలు అనేది మీకు ఐడియా వస్తుంది. భారతదేశంలో ఒక మతతత్వ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 12 ఏళ్లలో పెద్ద ఊరబొడిచింది ఏమీ లేదు. జిఎస్టీ పేరుతోటి సామాన్య ప్రజల నోటిగారి ముద్ద మీద పన్నులు వేయడం, లక్షల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నటువంటి కార్పొరేట్ దొంగలను దేశాలు దాటించడం, లేదంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు అయితే రుణమాఫీ చేయడం, ప్రభుత్వ రంగ సంస్థలని తాకట్లు పెట్టేయడం, భారతదేశంలో ఏ మూలలో ఎన్నికలు జరిగినా కూడా భద్రతా వైఫల్యంతో ఒక ఉగ్రవాది దాడి జరగడం, తద్వారా హిందువులను రెచ్చగొట్టి రాజకీయ స్వలాభం పొందడం. మరీ ముఖ్యంగా ప్రశాంతంగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలకు ముందు ఒక 2 రాజకీయ పార్టీలు ఈ మతతత్వ పార్టీతో జతకట్టాయి. ఢీకొట్టలేనప్పుడే శత్రువుని ఎదురు వ్యక్తిని ఢీకొట్టలేనప్పుడే శత్రువులందరూ ఒకటవుతారనేది సాధారణం. అలాగే వీళ్ళు ఒకటయ్యారు. అయినా కూడా ఆయన ఢీకొట్టలేము అనుకుని విజయనగరంలో రామతీర్థం రాముడి గుడి విధ్వంసం దగ్గర నుంచి మొదలుకొని జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పి, తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తున్నాడు, బలవంతపు మత మార్పులు చేస్తున్నాడు అని చెప్పి హిందువుల్లో ఆయనకున్న ఇమేజ్ని తగ్గించడానికి నానా విశ్వాస ప్రయత్నం చేశారు. మెజారిటీ హిందువుల్ని ఆకర్షించడానికి. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆరోపణలు ఏమైనా రుజువు చేశారంటే చేయలేకపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పాలనా పరంగా ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ని కప్పించుకోవడానికి తిరుమల లడ్డూలో పందికొవ్వు గుడ్డు కొవ్వు కలిసాయని చెప్పి అదొక ఆరోపణ చేశారు. అసలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి తిరుమల మీద కూడా వాళ్ళు దేవుణ్ణి కూడా రాజకీయానికి అడ్డం పెట్టుకున్నారు. అది రుజువు చేశారంటే ఇప్పటికీ రుజువు చేయలేకపోయారు. నిజంగా అది కల్తీ జరగల. ఇలా రకరకాలుగా మత విధ్వంసాలు రెచ్చగొట్టడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందడం. నేను చెప్పింది ఏంటంటే హిందూ సోదరులకు ముఖ్యంగా భారతదేశంలో మీరు మెజారిటీ పీపుల్, మిమ్మల్ని రాజకీయ పార్టీలు రెచ్చగొట్టి వాళ్ళు రాజకీయ స్వలాభం పొందాలని చూస్తున్నాయి. ఎవరు కూడా హిందూ దేవాలయాల్లోకి ఏ క్రైస్తవులు కూడా బలవంతంగా చొరబడి జుట్టు పట్టుకుని లాకొచ్చి బలవంత మత మార్పులు చేసేది ఏముండదు. హిప్నోటిజం చేసేది కూడా ఉండదు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు వివరించుకుంటారు. మీరైనా, లేకపోతే క్రైస్తవులైనా, ముస్లిమ్స్ అయినా, ఎవరైనా కూడా వాటెవర్. ప్రజలు వాళ్ళ విశ్వాసాలను బట్టి మాత్రమే ఏ దేవుడినైనా ఆరాధించుకునేటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది. ఎవరు కూడా మీ ధర్మాలని, మీ సనాతన ధర్మంలోకి ఇంకొకరు చొరబడిపోయి మీ ధర్మాన్ని చెడగొట్టేసేది అటువంటి ఏం ఉండవు. కేవలం ఈ రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం మాత్రమే ఈ మత విద్వేషాలు, అన్నదమ్ముల్లో కలిసి ఉన్నటువంటి హిందూ, క్రిస్టియన్, ముస్లింల మధ్య గొడవలు పెట్టి మెజారిటీ పీపుల్ యొక్క ఓట్లు ఆశించాలి అనేది వాళ్ళకి మాత్రమే ఉంటుంది.